రూపాయలతో విల్లాలు కట్టుకొని కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కున్నది వరదలో ముంచి తేల్చడానికి అని ప్రశ్నిస్తున్నారు మోకిలావాసులు. హైదరాబాద్ లో లగ్జరీ ఏరియాగా పేరున్న మోకిలాలో మోకాలు లోతు వరద చేరింది. ప్రతి వర్షాకాలం ఇవే తిప్పలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మోకిలాలో వరదలకు కారణమేంటి? ఎందుకు మునుగుతోంది ఆ ఏరియా? వరద ముంపులో మోకిలా విల్లాలు 3 years నుంచి ఉంటున్నామండి. మాకు ప్రతిసారి రెయిన్స్ వచ్చినప్పుడు ఇదే ప్రాబ్లం అవుతూ ఉంటుంది. కోట్లు పెట్టుకొని ఇలా రోడ్లపై పడిగాపులు. మాకు ఎవ్రీ ఇయర్ ఈ టైం వచ్చేపాటికి ఇట్లా ఉంది. మేము గ్రీనరీ కోసం ల్యాండ్స్కేపింగ్ బాగుందని వచ్చి తీసుకున్నాం. ఇక్కడ మాకంటే డౌన్ ఉన్న కమ్యూనిటీస్ వాల్స్కి హోల్ పెట్టేసి వాటర్ అన్ని మాకు రిలీజ్ చేస్తున్నారు. వర్షాకాలం వస్తే చాలు ఇవే కష్టాలు. మోకిలా ఏరియాకు ఇంత కష్టమేంటి? హోప్ తోటి మేము టాక్సీలు కొడుతున్నాము, ఎందుకు ఇంత పెట్టి తీసుకున్నాము అర్థం కాని పరిస్థితి. మోకిలా పక్కా R1 జోన్ అంటే అత్యంత నివాసయోగ్యమైన ఏరియాగా హెచ్ఎండిఏనే గుర్తించింది. మోకిలా ఏరియాకు ఎంత డిమాండ్ అంటే 50 ప్లాట్లు అమ్మితే ఓ 40 కోట్ల ఆదాయం వస్తుంది కదా అని వేలం వేస్తే ఏకంగా 122 కోట్లు వచ్చింది. అంటే మూడింతల ఆదాయం వచ్చింది. అంత హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి మోకిలాలో ప్లాట్లు. అసలు మోకిలా అంటేనే లగ్జరీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. పేరుకు గ్రామమే అయినా ఇక్కడ ఉండేవన్నీ విల్లాలే. ఒక్కో విల్లా 6 కోట్ల రూపాయల వరకు ధర పలుకుతోంది ఇక్కడ. అంతటి లగ్జూరియస్ ఏరియా, ఎలాంటి పొల్యూషన్ లేని, ట్రాఫిక్ జంజాటం లేని అత్యంత ప్రశాంతమైన ఏరియాలో మోకిలాకు నెంబర్ 1 స్థానం ఇవ్వచ్చంటారు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు. అందుకే వివిఐపీలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఇక్కడ స్థలం కొనుక్కోవడం కోసం ఎగబడతారు. ఇంట్రడక్షన్ చాలా ఘనంగా ఉంటుంది గానీ ఒక్క వర్షం పడితే తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి ఏంటో. రికార్డు స్థాయిలో వర్షాలు పడ్డాయి కాబట్టి మోకిలాకి పరిస్థితి అనుకుంటున్నారేమో, కానే కాదు. వర్షాకాలం వస్తే చాలు ఇదే బాధ అంటున్నారు స్థానికులు. మాకు ఎవ్రీ ఇయర్ ఈ టైం వచ్చేపాటికి ఇట్లా ఉంది. మేము గ్రీనరీ కోసం ల్యాండ్స్కేపింగ్ బాగుందని వచ్చి తీసుకున్నాం. ఇక్కడ వాటర్ ఏమో ఇట్లా వస్తున్నాయి. మాకంటే డౌన్ ఉన్న కమ్యూనిటీస్ వాల్స్కి హోల్ పెట్టేసి వాటర్ అన్ని మాకు రిలీజ్ చేస్తున్నారు. మాకంటే హై ఉన్న కమ్యూనిటీస్ మా వాటర్ వెళ్ళనివ్వకుండా బ్లాక్ చేసేస్తున్నారు. అయితే అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని అప్రూవల్స్ ఉన్నాయి, వాటర్ వెళ్ళడానికి ఉన్నాయి, హెచ్ఎండిఏ అప్రూవల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పక్క వాళ్ళు మాకు కోఆపరేట్ చేయకపోతే మేమేం చేయలేము కదండి. అది మేము కొనుక్కున్నప్పుడు మాకు అవి తెలియదు కదా. సో ఇప్పుడు ట్యాక్సులు కట్టాలి, ఇది కట్టాలి అన్నప్పుడు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వస్తారు. బట్ ఇలా ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ఒక్కరు కూడా రారు. మోకిలాలో భారీ విల్లాలు నిర్మాణాలు జరుగుతున్నాయి. హెచ్ఎండిఏ కూడా పర్మిషన్ ఇస్తోంది. కానీ సరైన ప్లానింగ్ జరగడం లేదా అనే అనుమానం కలుగుతోంది. కేవలం విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు కట్టడం మీదే ఫోకస్ పెడుతున్నారు గానీ డ్రైనేజీ వ్యవస్థపై శ్రద్ధ పెట్టడం లేదేమో అనే అనుమానమూ లేకపోలేదు. ఇక్కడ డ్రైనేజీ అంటే మురుగు కాలువ కాదు. భారీ వర్షం పడితే వరద నీరు ఎటు వెళ్లాలి, ఎటు పంపించాలి అన్న వ్యవస్థ. మోకిలాలో ఆ ప్లానింగ్ మిస్ అయిందేమో అన్న చర్చ జరుగుతోంది. ఒక ఫ్యామిలీస్ ఎంత బాధపడుతున్నారో ఇలాంటి పరిస్థితులను వీడియోలు పెట్టి చూపించినా కూడా ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు. మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది, కానీ ఎవరు కూడా మా పట్టింపులు కానీ ఏది కూడా చేయట్లేదు. మేము హోప్ తోటి మేము టాక్సీలు కొడుతున్నాము, ఎందుకు ఇంత పెట్టి తీసుకున్నాము అర్థం కాని పరిస్థితి మాది. ఒకవేళ అంతా కరెక్ట్ గా ఉంటే కోట్లు పెట్టుకున్న విల్లాలు ఇలా వరద నీళ్లలో మునిగి నానేవే కావు. మోకిలాలోని లాపాలోమో వెంచర్లోకి వరద నీరు చేరింది. అక్కడి విల్లాలకు వెళ్లే రోడ్డు కూడా నడుం లోతు నీటిలో ఉన్నాయి. నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేక విల్లావాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఈ కమ్యూనిటీస్ చుట్టుపక్కల 5-6 కమ్యూనిటీస్ ఉన్నాయి మనకు చుట్టూ. 5-6 కమ్యూనిటీస్లో మనది మాత్రమే సెంటర్లో ఉంది. చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ గోడలు కొట్టి దానికి బొక్కలు కొట్టి నీళ్లు లోపలికి వదులుతున్నారు. మన కింద నుంచి నీళ్లు వెళ్లాల్సినటువంటి రాస్తాను మూసేసి అక్కడ పక్కన హైట్ మట్టి లేపేసి వేరే వాళ్ళు విల్లాలు కట్టడం మూలంగానే ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయింది. కేవలం లాపాలోమో వెంచర్కే కాదు ఈ కష్టం. ఈ ఏరియాలో మొత్తం 212 విల్లాలున్నాయి. ఇక్కడకు వెళ్లే రోడ్లన్నీ వరద ముంపులోనే ఉన్నాయి. సో కొత్త యాక్షన్ ప్లాన్ తో డ్రైనేజీ వ్యవస్థ నిర్మిస్తే తప్ప మోకిలాలో ఈ పరిస్థితి మారదని అంటున్నారు స్థానికులు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి లేఅవుట్ వాళ్ళు ఇరిగేషన్ పర్మిషన్ తీసుకొని వస్తారు కదండి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా ఇచ్చారు పర్మిషన్ ఫస్ట్, అది మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి దానికి ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. సో వాళ్ళు కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ వాటర్ సోర్స్, వాళ్ళు పైనుంచి వచ్చే వరద నీరు వర్షాలు వచ్చినప్పుడు ఎలా వెళ్తాయి బయటికి, అదంతా చూడడం వాళ్ళదే కదా ఇంపార్టెంట్.
ఫస్ట్ మన క్వశ్చన్ రేస్ టు ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అండి. వరదను మళ్లించడానికి, నీటిని పంప్ చేయడానికి కార్పొరేషన్ అధికారులు ఏవైనా ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ సక్సెస్ కాలేదు. సరే, ఈసారికి గండం గడిచింది అనుకోవడానికి కూడా వీల్లేదు. వర్షాకాలం వస్తే చాలు ఇవే బాధలు పడుతున్నామంటున్నారు. సో కావాల్సింది శాశ్వత పరిష్కారం. 5-6 కోట్ల రూపాయలు పెట్టి ఇళ్లు కట్టుకుని, 1 కోటి రూపాయలు పెట్టి కారు కొనుక్కుని వాటినిలా వరదలో ముంచడానికైతే కాదు కదా అని ప్రశ్నిస్తున్నారు.